హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఒక రోజులో మేము చూసిన ప్లేసెస్ అన్నీ అయితే లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ డే వచ్చేసి అయితే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాము. 9కే చెక్అవుట్ చేసేస్తున్నామండి రూమ్ నుంచి. యాక్చువల్లీ 11 వరకు అయితే మనం ఉండొచ్చు. కాకపోతే మనం వచ్చేది చూడడానికి కదా, 9కి అయితే కొన్ని ఓపెన్ చేస్తారంట. అందుకని చెప్పేసి మేము ఆటో అబ్బాయిని అయితే రమ్మన్నాము. మళ్ళీ వేగంగా వెళ్ళుంటే చూసుకోవడానికి బాగుంటుంది కదని చెప్పి ఇలా రెడీ అయిపోయి లగేజ్ అంతా పట్టుకొని వచ్చేసి అబ్బాయి రావడంతో ఇంక బయటకైతే వచ్చేసామండి. చూసారు కదా మా బాబు జర్నీని అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడే బాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడి నుంచి మరి ఇలా బయలుదేరిపోయి మా హస్బెండ్కి ముందుగా కడుపులోకి ఏదో ఒకటి పడాల్సిందే. అందుకనే టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. టిఫిన్ అయితే ఇంకా కొంచెం తనైతే పులిహోర, నేను ఒక దోశ, బాబుకేమో ఒక ఇడ్లీ అయితే తీసుకున్నాము. టిఫిన్ చేసేసి పైన చూసేసరికి అరకు సంబంధించినవే అటువంటివే చిన్న చిన్న విగ్రహాల రూపంలో అయితేనే టిఫిన్ షాప్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియంకే మళ్ళీ వచ్చాము. ఎందుకంటే నేను చూసానే కానీ షాప్స్ మాత్రమే కనిపించే, మ్యూజియం అనగానే ఇంకేమీ కనిపించలేదు. చీకటితో వచ్చాము కదా అని మళ్ళీ తీసుకువెళ్ళమన్నానండి. మీకు నేను చూపించినప్పుడేమో ఒక్కటే చూపించాను. అలాంటివి నాకు ఒక్కసారి చూడగానే ఎలా అనిపించిందంటే కైలాసగిరిలో సేమ్ ఇలానే, అంటే కైలాసగిరి కొండ అంతా కూడా ఎలా ఉంటుందని అనేది అయితే ఒక చిన్నగా ఇగోండి ఇలా బొమ్మ రూపంలో అయితే కట్టి చూపించారు కదా. ఇక్కడ కూడా సేమ్, అంటే అరకులో ప్లేసెస్ వెళ్ళడానికి, నెక్స్ట్ ఏమొచ్చి ఇక్కడ కూడా చూపించడానికి అనుకుంటా ట్రైబల్ మ్యూజియంలో అవి చూపించడానికి అలా బొమ్మల రూపంలో అయితే చూపించారు. ఇది వచ్చేసి చూడండి పెద్ద ప్లేస్లో వాటర్ అయితే ఉంది. ఏమో మరి స్విమ్మింగ్ చేసుకోవడానికి ఏంటనేది తెలియదు, సరిగ్గా యూజ్ చేయలేదు. నేను ఇలాగ ఈ వీడియో చూపిస్తూ ఉంటాను. ప్రతిదీ కూడా నాకు న్యాచురల్గా కనిపించే బొమ్మలు. అబ్బా అసలు చాలా ఎగ్జైట్గా అనిపించింది. రాకపోతే నేను మిస్ అయిపోతేనేమో అనుకున్నాను ఈ ప్లేస్కి అయితే. ప్రతి బొమ్మను కూడా చాలా అంటే రియల్గా అక్కడ ఉన్నారేమో అన్నంత దీనిగా అనిపించింది. ఇప్పుడు మీకైతే అలా చూపిస్తాను చూడండి. ఈరోజు అయితే కొంచెం వేగంగానే మేము కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ ట్రైన్కి ఇక్కడ మ్యాక్సిమం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయితే చూసేయాలని చెప్పి అయితే ఇంకా త్వరగానే చూసామండి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అప్పటివి పెద్ద బొమ్మలు అంటూ ఉన్నాయి. ప్రతిదీ కూడా స్పెషల్గా మనం చూడాల్సినవన్నీ కూడా ఒక రూమ్ లాంటివి అయితే ఉన్నాయి. అదిగోండి ఆల్రెడీ మా హస్బెండ్ అయితే చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు. అంటే టైం వేస్ట్ చేయకుండా మనం వేగంగా చూసుకుంటే వీళ్ళైతే కొంచెం చూడడానికి అవకాశం ఉంటుందని. ఇక్కడైతే నాకు మొత్తం అన్నీ కూడా పప్పులు, అంటే సోలు, గంటలు, తర్వాత ఏమొచ్చి అప్పటివి ఉంటాయి కదా అలాంటివన్నీ. తర్వాత ఆ మొక్కలు ఉంటాయి కదా దానికి సంబంధించినవి, ఆ మొక్కలన్నీ కూడా అక్కడ జొన్న పత్తులు చూపించారు. నేనైతే ఇదే ఫస్ట్ టైము జొన్నెన్నెల్లో ఇన్ని రకాలు కనిపిస్తాయా అని. అవన్నీ కూడానండి సోలు అప్పుడు వాడినవి మొత్తం పాతకాలంలో ఎలాంటివి అయితే తినేవారు అవన్నీ అయితే నాకు కనిపించాయి. చిన్న చిన్న బుట్టలు ఉన్నాయి కదా వాటిలో అయితే అన్ని రకాలు వేసి కనిపించాయి. కాకపోతే వాటి నేమ్స్ అయితే అక్కడ రాసి పెట్టారు కానీ మరి అవన్నీ అయితే నేను చూడలేదండి. టైం అయిపోతుందని చెప్పి, అంటే నేను చూశాను కాకపోతే ఇప్పుడు వీడియోలో అయితే చెప్పలేనండి. మీరు ఇప్పుడు నేను ముందు చూశాను కదా ఆ ప్లేసే యాక్చువల్లీ వెళ్ళాలనుకున్నాము, కానీ ఈ టైంలో బాగోదు ఎందుకంటే సమ్మర్లో వెళ్ళాం కదా, ఈ టైంలో అయితే అంతేమీ ఉండదని చెప్పేసి అయితే మరి వెళ్ళలేదండి. అందుకనే గుర్తుగా వాళ్ళ మధ్యలో ఒక ఫోటో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇదిగా ఉండే, అప్పుడు పాతకాలంలో పంచాయతీలో ఒక పెద్ద మనిషి తగు తీర్పు చెప్పినప్పుడు చిన్న చిన్న కుండలు, చిన్న చిన్న బుట్టలు నాకు అవన్నీ అయితే కనిపించాయి. అప్పుడు వాడిన పనిముట్లు అవన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇదేనండి, పెద్ద మ్యూజియము. ఇందులో మొత్తం అదే ఆదివాసి దేవాలయము, దీని నేమ్ వచ్చేసి అన్నీ కూడా అరకు వాతావరణం అంతా కూడా ఎలా నివసించేవారు, ఎలా ఉండేవారు, వేటిని వాడుకునేవారు, అసలు ఎలా బ్రతికేవారు, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు అన్నీ కూడా ఈ మ్యూజియంలో బొమ్మల రూపంలో అయితే అబ్బా అసలు చాలా బాగా చూపించారు. నాకు తెలిసినంత వరకు 90స్లో, అంటే నేనైతే మాత్రం వీలైనంత వరకు ఇక్కడ బొమ్మల్లో ఉన్నవన్నీ అయితే నేను చూశానండి. 90స్లో ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఇవన్నీ అయితే చూసే ఉంటారని అయితే అనుకుంటున్నాను. అంటే ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే
ఇవన్నీ నేనైతే మ్యాక్సిమం ఈ బొమ్మలలో ఉన్నవైతే నేను చూశాను. అంటే చేపల వేటకి వెళ్ళడము, తర్వాత ఏమొచ్చి అడవుల్లోకి చూడండి దుంపల వేటకి అలాంటికి వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళడము. పాతకాలంలో పప్పులనే మనము ఇప్పుడంటే అక్కడికి మిల్లులకి కట్టేస్తున్నాం, కానీ అప్పుడు తిరగల రూపంలోని రోకలతో దంచుకోవడము, అవన్నీ కూడా మొత్తం అంతా దంచుకున్నాక చాటతో చెరుగుకోవడము, ఈ ప్రాసెస్లన్నీ అయితే నేను మ్యాక్సిమం చూశానండి. నేనే కాదు 90స్లో ఉన్నవాళ్ళు, అదే ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళు అయితే ఇవన్నీ మ్యాక్సిమం చూస్తారు. ఇంకొకటి ఏంటంటే కొండల్లో వండటము. నేను తెలిసి వచ్చినంత వరకు, నాకు బాగా తెలిసి వచ్చినంత వరకు కూడా మా ఇంట్లో కొండల్లోనే వండేవారు. అంటే రాగి జావ చేసుకోవాలన్నా సరే అన్నం వండుకోవాలన్నా, ఒక్కొక్కసారి కూరలు కూడా కొండల్లోనే వండేవాళ్ళం మా ఇంట్లో అయితే. ఇప్పుడు మరి అలా మరి అసలు లేదు కొండల్లో వండటము. ఆ బుట్టలు చూసారా, ఆవులకి ఎక్కువ పెడుతూ ఉంటారు, ఆవులకి ఎద్దులకి మూతికి బుట్టలు పెడుతూ ఉంటారు. అంటే మరి అవి వేటిని ఎటుని వెళ్ళినప్పుడు ప్రతి దాంట్లో కూడా మూతి పెట్టుకుని అనుకుంటా ఆ బుట్టలు అయితే పెడుతూ ఉంటారు కదా. మీరు అలా చూసినట్లయితే మొత్తం అన్నీ కనిపిస్తాయండి, అప్పుడు ఎలా ఉండేది ఏంటని చెప్పేసి. హోలీ చూశారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా హోలీ అయితే చాలా బాగా చేసుకుంటున్నట్టున్నారు. ఇదిగోండి, ఇదే ఆదివాసీ దేవాలయం అంట. మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తున్నారు, బాబు నేను వెళ్ళైతే ఇలా దండం పెట్టుకున్నాము. వాళ్ళ దేవాలయం అనుకుంటా ఇలా ఉంది. మా బాబుని చూసారా, ఒక్క 2 నిమిషాలు నేను హ్యాండిల్ చేద్దామని చూస్తే అస్సలు ఉండట్లేదు, వాడు ఇష్టమైపోతుంది వెంటనే దించామని. ఒక్క ఫోటో తీసుకుందామని అసలు ఒప్పుకోవట్లే. అమ్మో చాలా పేచి పెట్టారు. వెంటనే మా హస్బెండ్కి ఇచ్చేసి ఫోన్ నేను తీసేసుకున్నాను. అయితే కిందనంతా అలా చూపించాను కదా, పైన ఏమొచ్చి వాళ్ళు అంటే పెళ్ళి ఎలా చేసుకుంటారు అవన్నీ అయితే చూపించారండి. మీకు ఇప్పుడు వీడియో అయితే జస్ట్ అలా అయితే చూపిస్తూ ఉంటాను. కావిడి గుర్తుండే ఉంటుంది కదా, ఇప్పటికీ అయితే పెళ్ళిళ్ళలో అంటే ఇప్పుడేమో కానీ నా మ్యారేజ్కి ఇలాగైతే ఇప్పుడు కావిడి పెట్టడం ఎక్కువ తాతగారు పెడుతూ ఉంటారు. కావిడులు అవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయండి. కూడా ఇంకా మిగతావన్నీ మ్యాక్సిమం చూసినవే. కుంకుడుకాయలు, పప్పు దినుసులు, అవన్నీ పసుపు కొమ్ములు, చింతకాయలు, అవన్నీ అయితే మనం చూసినవే. ఇదంతా వ్యవసాయం. తేనె పట్టులు, సీతాఫలము, రాభద్రం పళ్ళు, పుట్టకడుగులు, అవన్నీ కూడా బొమ్మలలో అయితే చూపించారు. ఫైనల్గా ఇదేనండి ఆదివాసి దేవాలయం అంటే మ్యూజియం అయితే, మెయిన్ మ్యూజియం అయితే ఇదే. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందండి. మీరు ఒకసారి చూసాక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, బాగుంటుందని అనిపిస్తుంది. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. బొమ్మలన్నీ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే అప్పుడు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు కూడా పసర మందులతోనే నయం చేసుకునేవారు. దాన్నేమో ఒక బొమ్మ రూపంలో అయితే ఇలా చూపించారు చూడండి. ఇంకొకటి అంటే నేను ఫస్ట్ ఈ వాతావరణం చూడగానే, ఫస్ట్ అరకు రాగానే నాకు అస్సలు అంటే అది ట్రైబల్ ఏరియాలాగా అసలు అనిపించలేదు, మామూలుగానే అనిపించింది. ఇప్పుడు విలేజ్లో ఒక చిన్న చిన్న సిటీలు ఉంటాయి కదా, అదే మండలాలు, నాకు అరకు చూడగా నాకు అలానే అనిపించింది. అంత ట్రైబల్గా ఎవ్వరూ నాకు అలా కనిపించలేదు. వాతావరణం కూడా బాగానే ఉంది. మా హస్బెండ్ ఏమో ఒకసారి అలా అనేసరికి మనం జస్ట్ అదే వాళ్ళ యొక్క అరకు సిటీలోనే మామూలుగా ఉన్నాము టౌన్లో, అదే ఇంకా లాంగ్ వెళ్తుంటే పాడేరు ఇంకా లోపలికి వెళ్తుంటే బాగా కనిపిస్తుంది అంటండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా, మొత్తం అంటే వాళ్ళు వాడే వస్తువులు, ముక్క పొడగలు, తర్వాత ఏమో ఫోటో ఫ్రేమ్స్ రూపంలో వాళ్ళ ఫొటోస్, వాళ్ళు ఎలా ఉండేవారు అవన్నీ అయితే ఈ రూమ్లో కనిపించినాయి. ఫైనల్గా మ్యూజియం అయితే అలాగన్నీ అయితే అలా కంప్లీట్ చేసేసాము. ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. మా హస్బెండ్కి అయితే ఇందాక చెప్తున్నాను కదా, అలా అడిగేసరికి నువ్వు చూడలేదు, అలా లోపలికి వెళ్ళుంటే అప్పుడు అలా వాతావరణం ఏంటో కనిపిస్తుంది, అంతవరకు కూడా ఇక్కడ వెళ్ళనే ఉంటుంది. అప్పుడు మేము వెళ్ళే షాక్ అయ్యాము. మనం వెళ్ళి ఉండలేము కూడా. ఎవరైనా అంటే వీడియో కానీ ఏదైనా చేయడానికి ప్రత్యేకంగా వెళ్తేనే
లేకపోతే మాత్రం అక్కడికి కొంచెం మనకు అన్ని అవసరాలు అవ్వవంట. ఏదైనా అవసరమైనా కూడా దొరకడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటండి. మా హస్బెండ్ వాళ్ళు ఎందుకంటే డ్యూటీలు చేసేవారంట అటువైపు, కాబట్టి వాళ్ళకి తెలుసు కొంచెము. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా డ్యూటీ పడినప్పుడు ఆ కొండలు దాటుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ, అలా అయితే వాళ్ళు అందుకు చూసేవారంట అప్పుడు. మేము మ్యాక్సిమం సిటీలో ప్లేసెస్ చూడడానికే వచ్చాము కదా, అందుకని చెప్పేసి నాకైతే అంత ఏమీ అనిపించలేదు. ట్రైబల్ ఏరియా లాగైతే అసలు అనిపించలేదండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పార్కు. అదే ఎంట్రన్స్ ఆల్రెడీ వచ్చాం కదా. ఇక్కడ చూసేసరికి నేను మామూలుగా అంటే ముందు ఆటో అబ్బాయి అయితే చెప్పాడు, అక్కడ ఏముండదండి, పార్కే, జస్ట్ అన్ని రకాల మొక్కలన్నీ ఉంటూ ఉంటాయి, మీరు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అనేసరికి నాకు ఏదైనా ప్లేస్ చెప్పగానే ఒకసారి దాన్ని చూడకపోతే అవునా అబ్బా అది మిస్ అయిపోయామేమో అనే ఫీలింగ్ అయితే ఉండిపోద్ది. అందుకే తీసుకెళ్ళమనేసరికి అయితే మొత్తం అంతా ఒక గార్డెన్ టైపు, అంటే మొత్తం అన్ని రకాల మొక్కలు, ఫ్లవర్స్, తర్వాత ఏమొచ్చి ఫస్ట్ చూడగానే ఇండియా మ్యాప్ చూపించారు కదా, అదైతే నాకు బాగా నచ్చింది. మధ్యలో మొక్కలన్నీ కూడా షేప్ మొత్తం ఇండియా మ్యాప్లో ఆ సరౌండింగ్ అంతా అలా కట్టేసి అయితే చుట్టూ బాగుంది. అది బాగా నచ్చిందండి. మిగతావన్నీ కూడా ఇంకా గార్డెన్ టైపే. అదే కాక నేను బైపీసీ చేశాను కదా, మేము ఇంటర్లో ఉండేటప్పుడు ఇలాంటి గార్డెన్స్ అన్నీ కూడా మాకు మొక్కలు చూపించాలని అక్కడ ఉండేటప్పుడైనా చూపించారు. అందుకనే ఒకసారి జస్ట్ నాకు నచ్చినవన్నీ ఇలా వీడియో తీసుకుంటూ అయితే ఇలా చూసేసానండి. ఇక్కడ అంతా ఏమీ నాకైతే అనిపించలేదు, ఎవరికైనా ఇంకా చూసిన వాళ్ళకి స్పెషల్గా అనిపించచ్చేమో. అంటే మొత్తం అన్నీ కూడా గార్డెన్ టైపే. గులాబీ మొక్కలు, తర్వాత ఏమొచ్చి గార్డెన్స్ ఉంటాయి కదా, వాటిని షేపుల్లో అయితే కట్ చేసేసి కొంచెం అందంగా కనిపించడానికి కొన్ని అయితే అలా కట్ చేసి అయితే పెట్టారు. అందుకని చెప్పేసి జస్ట్ ఇలా వీడియో అయితే తీసుకున్నానండి. నాకు స్పెషల్గా అనిపించేవి బొమ్మ చూసారు కదా, పువ్వులతో అయితే చాలా బాగుంది. వాళ్ళ చీర కట్టు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ నాకు చూడగానే అదే బాగా నచ్చింది, కాకపోతే అదే మిస్ అయిపోయాను నేను. ఫైనల్గా గార్డెన్ మొత్తం అయితే మేము తిరగాలనుకోలేదు, సగం వరకు అయితే చూసేసామండి. ఇంకా మొత్తం అన్నీ మొక్కలే కదా, ఇంకెందుకులే తిరగడము, కాళ్ళు కూడా నొప్పి పెట్టేస్తాయి ఇంకంతా తిరిగి, ఎందుకంటే ఇంకా ముందుకు ప్లేసెస్ ఉన్నాయి కదా వాటికి వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి ఇంక ఇలా అయితే చూసేసరికి ఇక్కడ వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్న గేమ్ అయితే పెట్టారు. దాంతో ఏమొచ్చి వెంటనే మా హస్బెండ్ ఏమో 50 రూపీసే ఆడడానికి, ఒకసారి ఆడడానికి అయితే మనం ఎన్ని పెడితే అంత అమౌంట్ అయితే వస్తుంటుంది, వాటిని మళ్ళీ మనం ఆడుకోవచ్చు, ఇంకా పోతే పోయినట్లు అని చెప్పి మా హస్బెండ్ ఏమో నేను ఒకసారి ఆడుతానని అన్నారంటే నేనేమో ఇలా వీడియో తీసుకుంటున్నాను. ఆ వెనకతలు మా అబ్బాయికి అతనేమో ఫోటో తీసుకోవడానికి ఒక చాక్లెట్ ఇచ్చేసరికి వెంటనే సంకెక్కిపోయాడు. ఊరే నాయనో అమ్మో, పిల్లలకి ఇలా చాక్లెట్లు ఎవరైనా ఇస్తే తీసుకెళ్ళిపోతారేమో, నాకు చాలా భయం వేసింది. మా హస్బెండ్కి వీడియో తీస్తాను కానీ మా బాబుని ఒక కన్ను అటువైపే వేస్తున్నాను, కాకపోతే అతను ఏమొచ్చి అలాగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చూసారు కదా మా హస్బెండ్ ఎలా ఆడేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏమో నేను కూడా ఒక గేమ్ ఆడుతున్నాను. మనం అస్సలు పట్టగలమా, అసలు అవి నేను ఇటు చూస్తే అటు పడిపోతుంది, అటు చూస్తే ఇటు పడిపోతున్నాయి. తనకైతే కొంచెం తెలుసు కదా కొద్దిగా, అంటే కొంచెం వాళ్ళు దేనికైనా అలర్ట్గా ఉంటారు కదా, అందుకే కొన్నైనా పెట్టారు. నేను అస్సలు లాస్ట్లో ఇంక 2 మిగిలిపోతే ఆ రెండింటికి ఇలా చేతులు పెట్టాను. పక్కనే చేతే మా ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఫైనల్గా అయితే అయిపోయిందండి. పార్క్ అయితే నాకు ఇలానే అనిపించింది. ఇంకా 2 అయితే చూసేసి బయటకు వచ్చేసాము. బయటికి రాగానే ఇక్కడ ప్లేస్ చూసారా, ఇది ఏమొచ్చి మొత్తము నువ్వు వస్తానంటే నేను వద్దంటే నా సినిమా మొత్తము చూడండి, ఒక ఊరు టైప్లో సెట్ వేసేసి మొత్తం అంతా చూపిస్తారు కదా, అక్కడ పొలాలన్నీ కూడా ఈ ప్లేస్ అని అంటండి. ఈ ప్లేస్ అన్నీ పెద్దగా సెట్ వేసి చాలా మూవీస్ వరకు ఇదేనంట స్పాటు, ఏదైనా సీరియల్స్ తీయడానికి అన్నీ కూడా ఇక్కడే ఎక్కువ షూటింగ్ మొత్తం ఇక్కడే ఉంటుందంటండి. ఏ మూవీ షూటింగ్ తీయాలన్నా, అరకు వచ్చి షూటింగ్ తీయాలన్నా, సీరియల్స్ ఏమైనా షూట్ చేయాలన్నీ కూడా ఇదేనంటండి ప్లేసు. మేమైతే అసలు నిద్రపోయాము. దాంతో అబ్బాయి ఇక్కడ ఆపేసి ఇదిగోనండి షూటింగ్ స్పాట్ వచ్చేసి ఇక్కడే, మొత్తం మూవీస్ కానీ ఏమైనా ఇక్కడ తీయాలనుకుంటే ఇక్కడే తీస్తూ ఉంటారని చెప్పి అదంతా చూసుకుంటూ వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి ఏమో ఇక్కడ చర్చికి అయితే వచ్చాము. ఇదంటే ఎప్పుడుతో అంటే చాలా పాతకాలంది, బ్రిటిష్ వారు కట్టి ఉంచేసారంట, అప్పుడు కట్టారంట వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు.
ఇప్పటికీ కూడా దీన్నైతే ఇలా వదిలేదు, యూజ్ చేసుకుంటూనే ఉన్నారు. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అయితే చాలామంది అక్కడ ప్రార్థన అయితే చేసుకుంటున్నారండి. బాగుంది, పాతకాలంది కదా, అందుకే ఇప్పటికీ కూడా చాలా గట్టిగా ఉంది. బాగా కట్టారు పెద్ద ప్లేస్లో. అయితే దీన్ని యొక్క ఫోటో చూశాను అప్పటిది. మొత్తం అంతా పొలాలు అవన్నీ కూడా జొన్న సేను అయితే కనిపించింది నాకు. చుట్టూ కూడా మొత్తం పొలము, మధ్యలో అయితే ఇలా కట్టినట్టున్నారు ఆ బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే క్రిస్టియన్స్ కదా, వాళ్ళైతే బాగా కట్టుకున్నట్టున్నారు. కానీ దీన్ని కూడా ఇలా వదిలేకుండా అయితే చాలామంది ఉన్నవాళ్ళు, అరకులో ఉన్నవాళ్ళు అనుకుంటా, సరౌండింగ్లో ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థన అయితే చేసుకుంటూ ఉన్నారు. బాగుంది, చర్చ్ అయితే బాగుంది కదా. మేము ఇంక ఇలా చూసుకుంటూ అయితే వచ్చేసామండి. పక్కన గోడలు కూడా చూసారు కదా, రాళ్ళతో, పెద్ద రాళ్ళతో అయితే కట్టారు. ఇది నాకు తెలిసి ఎప్పటికీ పోదు, మ్యాక్సిమం చాలా సంవత్సరాలు అయితే చూస్తుంది. అంత గట్టిగా అయితే కనిపించింది చూడగానే. ఎక్కడ కూడా ఏం చెక్క చెదరలేదు. కొంచెం ఆ పెయింటింగ్స్ అవన్నీ కూడా రీమోడలింగ్ చేసుకుంటున్నట్టున్నారు. బాగుందండి చర్చ్ అయితే. ఫైనల్గా ఇది కూడా చూసాము. బయటికి అయితే వచ్చేసామండి. మా హస్బెండ్ ఒకసారి కొండ మీద చూసావా పొగేలుగా వస్తుందో అంట. అమ్మో, అంతవరకు మనుషులు వెళ్తారా అనిపించింది. ఇదేనండి మరి ఈ రోజుటి వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఏ ప్లేస్కి వెళ్ళానో చూపిస్తానండి. బాయ్ బాయ్.